ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెల మనకి 16న దశపాపహర దశమి రాబోతుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకత ఏంటండి? ఆ రోజు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. దశపాపహర దశమి 10 రకాలైనటువంటి పాపాలను హరించేటటువంటి దశమి. పూర్వకాలమునందు భగీరథుడు గంగాదేవిని భూమి మీదికి తీసుకొచ్చినటువంటి రోజు జ్యేష్ఠమాసము శుక్లపక్షము దశమి రోజున ఆ గంగాదేవి భూమి మీదికి వచ్చినటువంటి అమృతమైనటువంటి రోజు ఈ యొక్క జ్యేష్ఠమాసం. ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి మానవుడు తన యొక్క పాపాలను హరింపజేసుకోవాలి అని అంటే గనక గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోవాలి. ఎందుకంటే గంగాదేవి ఈ భూమి మీదికి వచ్చినటువంటి అమృతమైనటువంటి రోజుగా ఈ దశపాపహర దశమి అనేటటువంటిది జరుపుకుంటూ ఉంటారు. అంటే భగీరథుడు ఘోర తపస్సు చేసి ఆ గంగాదేవిని భూమి మీదికి తీసుకొచ్చాడు కాబట్టి ఈ భూమి మీద వెలిసినటువంటి గంగాదేవి సకల పాపములను తొలగించేటటువంటి తల్లిగా భావన చేసుకుంటాము. అందుకే మనకు ఏదైనా పుణ్యక్షేత్రం వచ్చింది, గంగా క్షేత్రం వచ్చింది అంటే తప్పకుండా స్నానం చేసే భగవద్ దర్శనం చేసుకుంటాం. ఎందుకు అంటే మన ఆత్మశుద్ధితో పాటు శరీర శుద్ధి అనేటటువంటిది కూడా మనకు కావాలి. శరీర శుద్ధితో పాటు మనం ఈ శరీరంతో చేసినటువంటి పాపములు దేంతో ప్రక్షాళన చేస్తారు అంటే కేవలం గంగా స్నానముతోనే. అంటే పవిత్రమైనటువంటి గోదావరి, గంగా, నర్మదా, సింధు ఇలాంటి పుణ్యనదీ జల స్నానముతోనే మన యొక్క ఈ శరీరంతో చేసినటువంటి పాపములు దూరం చేసుకోవచ్చు. కనుక ఈ యొక్క దశహార పాప దశమి అంటే ఏంటి గనక మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా ఒక కాలంలో అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాలి అంటే ఈ యొక్క దశపాపహర దశమి రోజున అంటే ఆదివారం రోజున రావడం చాలా విశేషం. అందులోనూ దశపాపహర దశమి ఆదివారం వచ్చింది కాబట్టి అది అర్కవారము అని అంటాము ఆదివారాన్ని. అలాంటి వారం వచ్చింది కాబట్టి ఈ దశపాపహర దశమి రోజున ప్రతి ఒక్కరూ గంగా స్నానం చేసుకోండి. లేదు గంగా స్నానం వీలు కాలేదు అని అంటే గనక గంగా మనకు మామూలుగా దానికి ఒక శ్లోకం ఉంటుంది. అక్కడికి వెళ్ళలేనటువంటి వారు ఇంట్లోనే నీళ్లు తీసుకొని ఆ నీటితో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదవాలి అని. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేటటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఆ యొక్క స్నానం చేస్తే గనక గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితము వాళ్ళకు దక్కుతుంది ఆ ఒక్క రోజు. ఎందుకంటే దశపాపహర దశమి అన్న దాంట్లోనే సమాధానం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. అంటే దశపాపహర అంటే హరించున్నటువంటిది అని అర్థము. కనుక నీలో ఉన్నటువంటి 10 రకములైనటువంటి పాపములు ఏవి ఉంటాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది గుణములన్నీ కూడా తొలగింపజేసేటటువంటిది ఈ దశపాపహర దశమి. కనుక ఈ రోజున గనక మనము స్నానాది క్రతువులు ఆచరించి మనము ఆ రోజున ఇష్టదైవాన్ని గనక పూజించినట్టయితే కొన్ని రకాలైనటువంటి పాపములు తొలగిపోయేటటువంటి అవకాశము ఈ దశపాపహర దశమి రోజున కలుగుతుందమ్మా. అంటే ప్రత్యేకంగా మంత్రం ఏమైనా ఉందా అంటే ఆ రోజున గంగా నదిలో స్నానం ఆచరించేటటువంటి వారికి ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్నటువంటి వారు ఇంతకుముందు చెప్పినటువంటి మంత్రం గంగే చముని చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేటటువంటి మంత్రంతో మనం స్నానం ఆచరించిన చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. గంగా స్నానం చేసినటువంటి గొప్ప పుణ్య ఫలితం కూడా మనకు దక్కేటటువంటి అవకాశము ఈ శ్లోకం ద్వారా ఉంటుంది. అయితే ఆదివారం రోజున ఆ దశపాపహర దశమి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజున శివాలయానికి వెళ్ళి వీలైతే అక్కడ శివుడికి అభిషేకం చేసినటువంటి జలముతో మీరు మళ్ళీ సాయంకాలం కూడా స్నానాది క్రతువులు కనుక చేస్తే మీరు సమస్తమైనటువంటి పుణ్యనదీ జలాలలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంత విశేషమైనటువంటిది దశపాపహర దశమి. ప్రత్యేకంగా ఆ రోజు శివునికి అభిషేకం చేస్తారు, ప్రత్యేకంగా శివారాధన చేసుకోవచ్చు, శివుడికి అభిషేకాది క్రతువులు చేసుకోవచ్చు. వీలైతే ఆ రోజున మృత్యుంజయ హోమాలు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా చాలామంది ఆరోగ్యం బాగా లేనటువంటి వారు కానివ్వండి, లేదా
మనకు ఏదైనా రోగ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, రోగాన్ని తొలగించుకోవాలి అని అనుకున్నా కానీ ఆ రోజున శివుడి యొక్క జలంతో అభిషేకాది క్రతువులు చేయించినటువంటి జలంతో ఆ రోజున స్నానం చేసిన ఆ దశపాపహర దశమి రోజున చేసేటటువంటి పాపములతో పాటు శరీర వ్యాధి రోగాలు కూడా నయమవుతాయి అని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. కొంతమంది ఇళ్లలో గంగాజలం ఉంటుందండి, దాన్ని కూడా ఉపయోగించవచ్చు అంటారా? తప్పకుండా చాలా మంది కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గంగాజలాన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటారు, గంగాజలాన్ని తెచ్చుకొని ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఆ యొక్క గంగాజలాన్ని నీటిలో కలుపుకొని గనక స్నానం ఆచరించడం కూడా ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలాదులను కలిగిస్తుందమ్మా. గురుగారు, ఆ రోజు ఏమైనా ప్రత్యేకంగా ఏదైనా దేవాలయం అంటూ దర్శిస్తే మంచిదంటారా? తప్పకుండా మంచిది ఉంటుంది. అంటే మామూలుగా ప్రతిష్ఠించేటటువంటి దేవాలయాల కంటే స్వయంగా వెలిసినటువంటి దేవాలయాలు కొన్ని చోట్ల ఉంటూ ఉంటాయి. శివాలయాలు కానీ, పురాతనమైనటువంటి ఆలయాలు కానివ్వండి, పురాతనమైనటువంటి కొన్ని కళాఖండాలు కూడా కొన్ని ఉంటాయి. దేవాలయాలు చాలా అద్భుతంగా, అంటే అవి కనుమరుగైపోతున్నాయి ఇప్పటికంటే. దానికి మెయింటెనెన్స్ లేక కానివ్వండి, లేదా దాన్ని పట్టించుకోకపోవడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కొన్ని దేవాలయాలకు అంటుకున్నాయి. కాబట్టి అలాంటివి ఏదైనా సుప్రసిద్ధ దేవాలయాలుండి, పురాతనమైనటువంటి ఆలయాలుండి, దానికి ఏదైనా చరిత్ర ఆధారాలు ఉంటే గనక అలాంటి దేవాలయానికి వెళ్ళి దర్శించండి. అలాంటి దేవాలయాలలో శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలా ఉండడం చేత ఏమవుతుందంటే, అలాంటి దేవాలయాలకు వెళ్ళి దర్శించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ అనేటివి మనిషిని ఎన్నో రకాలుగా ఉత్తేజపరుస్తూ ఉంటాయి. మనిషిని ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగేసి పాజిటివ్ ఎనర్జీని మనిషిలో ప్రసరింపజేసేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి దేవాలయాలు, పురాతనమైనటువంటి దేవాలయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి దేవాలయాలకు వెళితే గనక మనకు అదృష్ట యోగం అనేటటువంటి తొందరగా కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్ళి వీలైతే అదేదైనా శిథిలావస్థకు వచ్చినటువంటిది అయితే కనుక అక్కడ శుభ్రపరిచేసి కాసేపు సేవ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఏ దేవుణ్ణైనా సరే అక్కడ అభిషేకాలు గంగాజలంతో అభిషేకం చేసి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకున్నా కానీ విశేషమైనటువంటి పుణ్య ఫలాదులు కలుగుతాయమ్మా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దేవాలయాలను చాలా మట్టుకు దేవాలయాలను చూస్తే మెయింటైన్ చేయడమే చాలా కష్టతరంగా మారిపోయింది. కొన్ని మెయింటైన్ చేద్దామన్నా దానికి సరైనటువంటి ఆర్థిక స్తోమత లేకపోవడం కారణం చేత కొన్ని దేవాలయాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. కనుక అలాంటి దేవాలయాలు ఏవైనా ఉంటే గనక అక్కడికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకోండి. అంటే దశపాపహర దశమికి అర్థం ఏంటి అంటే కనుక కేవలం స్నానం ద్వారానే కాదు, స్నానము ద్వారా పుణ్యం కలుగుతుంది, ధ్యానము ద్వారా పుణ్యం కలుగుతుంది, సేవ ద్వారా పుణ్యం కలుగుతుంది, ఆలయానికి వెళ్ళడం ద్వారా పుణ్యం కలుగుతుంది. కనుక ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. మార్గాలు ఏదైనా సరే మనం ఎంచుకున్నటువంటి మార్గం భగవత్ ఆరాధనతో ముడిపడి ఉంటే గనక ఆ మార్గం ద్వారా భగవంతుడు తొందరగా ప్రసన్నం కావడానికి తప్పకుండా ఉపయోగపడతాడు. తప్పకుండా భగవత్ అనుగ్రహం వాళ్ళందరికీ కూడా కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.